హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఎలా చేసుకోవాలో చూయించబోతున్నాను. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్‌ని ఇంక ఈజీ ప్రాసెస్‌లో ఎలా చేసుకోవాలో లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళి చూసేద్దాం. పెద్ద సైజు ఉన్న ఆలూని 4 అయితే తీసుకున్నానండి. దుంపలు పాతవైతే బావుంటాయి. ఫ్రెంచ్ ఫ్రైస్‌కి ఆలు పెద్దగా ఉంటే బావుంటాయండి. పైనున్న పీల్ అంతా తీసి 2 వైపులా ఎడ్జ్‌లు కట్ చేసుకోవాలి. అప్పుడే స్ట్రిప్స్ కట్ చేసుకున్నప్పుడు ఈవెన్‌గా వస్తాయండి. ఇప్పుడు ఆలూని హాఫ్ ఇంచ్ మందం ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఈ థిక్‌నెస్ అయితే ఉండాలండి. ఇప్పుడు పావించి మందం ఉండేలాగా స్ట్రిప్స్‌లా కట్ చేసుకోవాలి. అన్నీ ఈవెన్‌గా ఉండేలా కట్ చేసుకోవాలి. అప్పుడే మనం ఫ్రై చేసుకునేటప్పుడు అన్నీ ఈవెన్ కలర్‌లో వస్తాయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని హాఫ్ లీటర్ వరకు నీళ్ళని వేసుకొని 1 టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకొని బాగా మరిగించాలి. ఇప్పుడు ఈ మరుగుతున్న నీళ్ళల్లో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆలు స్ట్రిప్స్‌ని వేసుకొని 4-5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆలు మరీ ఎక్కువగా ఉడికించకూడదండి. హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని తీసి వాటర్ అనేది లేకుండా డ్రైన్ చేసుకొని వెడల్పుగా ఉన్న ప్లేట్‌లో వేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత 2 టీ స్పూన్ వరకు కార్న్‌ఫ్లోర్, పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఆలూకి బాగా పట్టేలాగా విరగకుండా కోట్ చేసుకోవాలి. మీ దగ్గర కార్న్‌ఫ్లోర్ లేకపోతే బియ్యపు పిండి అయినా వేసుకోవచ్చు. బాగా కోట్ చేసిన తర్వాత 1 ఆర్ 2 అవర్ పాటు ఫ్రీజర్‌లో ఉంచాలండి. అప్పుడే మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ క్రంచీగా వస్తాయండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆలు స్టిక్స్‌ని వేసుకోవాలి. ఆయిల్‌కి సరిపడిన వరకు వేసుకొని వేసిన వెంటనే కదపకుండా కొంచెం ఫ్రై అయిన తర్వాత మంచి కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదండి. ఈ విధంగా లైట్‌గా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసుకోవాలి. మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ బయటలాగే పర్ఫెక్ట్‌గా రావాలి అంటే ఆలు కట్ చేసుకున్న తర్వాత 1 ఆర్ 2 అవర్స్ పాటు ఫ్రీజర్‌లో ఉంచాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే మనం ఆలు స్టిక్స్‌ని ఫ్రై చేసుకోవాలి. ఈ 2 టిప్స్‌ని పాటిస్తే చాలండి మన ఫ్రెంచ్ ఫ్రైస్ పర్ఫెక్ట్‌గా వస్తాయి. అంతే అండి. క్రంచీగా పర్ఫెక్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ. అంతే సింపుల్ కదా! మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సౌజన్య శ్రీనివాస్ కిచెన్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.